తీర్థయాత్రలు చేసి వచ్చాక అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం అనేది మన సంప్రదాయంలో నిర్దేశించారా? కాశీయాత్ర చేసి వచ్చిన తర్వాత కాశీ సమారాధన ఎందుకు చేస్తారు? యాత్ర పుణ్యం మనకు లభించాలి అంటే మనం యాత్ర చేసిన విషయం 10 మందికి తెలియాలి. ఏదైనా వ్యాధి కలిగినప్పుడు ఆ వ్యాధి వలన కలిగేటటువంటి పీడ 10 మందికి మనం ప్రకటించగలిగితే 10 మందిలో ఎవరో ఒకరు మనకు ఏదో ఒక పరమ ఉపాయాన్ని బోధిస్తారు. వ్యాధి తీవ్రత నుంచి మనం తప్పించుకోగలుగుతాం. అది ఎలాగో పుణ్యకర్మ అయినటువంటి తీర్థయాత్రలను మనం పాటించినప్పుడు, నేను తీర్థయాత్రకు వెళ్ళానండి అని ఎవరైనా చెప్పినట్లయితే విన్నవారికి తమకు కూడా తీర్థయాత్రకు వెళ్ళాలి అనే ఆకాంక్ష కలుగుతుంది. ఆ ఆలోచన రావడంతో మనం పుణ్యం సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. అందుకోసమే రామేశ్వరం, కాశీ ఇలాంటి తీర్థయాత్రలు చేసే సమయంలో కాశీ సమారాధన, కాశీకి వెళ్ళిన తర్వాత కాశీ క్షేత్రం నుంచి కాశీ దారాలు తెచ్చేటటువంటి వారు, అలాగే ఆ దారాలను ప్రయాగ నుంచి సేకరించి తెచ్చినటువంటి గంగా జలాన్ని ఇంటిలో వేదిక ఏర్పాటు చేసి పూజించి శివాభిషేకం చేసి బంధువులను ఆహ్వానించి అలా వచ్చిన వారికి మీకు కాశీ వెళ్ళాలని ఉందా అని అడిగి వెళ్ళాలని ఉంది అని ఎవరైనా చెబితే అలాంటి వారికి మాత్రమే కుడి చేతికి కాశీ దారాన్ని కట్టేటటువంటి వారు. అది దీక్షాధారణ. ఎవరైనా యాత్రలు చేసి వస్తే తిరుపతి, సింహాచలం, అరుణాచలం, రామేశ్వరం, కాశీ, అయోధ్య, మధుర, మాయా, కాశీ, అవంచి, పురి, ద్వారావతి ఎక్కడికి వెళ్ళినా అలా తిరిగి వచ్చిన వారిని చూచి బంధువులంతా నమస్కరించేటటువంటి వారు. కాశీకి వెళ్ళి వచ్చారు వీరు అనగానే సాష్టాంగ నమస్కారం చేయాలి. మీకు నమస్కారం చేస్తే మీ ద్వారా మా నమస్కారం కాశీలో ఉండే విశ్వేశ్వరుడికి చేరుతుంది. ఇది లక్ష్యం.